హాయ్ హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు డిన్ను వ్లాగ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ ఆన్ కామెంట్ సెక్షన్. ఇవాళ మనం నేర్చుకునే టాపిక్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్. రాజ్యాంగంలో మనం రాసుకున్నటువంటి ఫండమెంటల్ రైట్స్ని ఇవాళ మనం నేర్చుకుంటామండి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 10 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఈ రైట్స్ వచ్చేసి 2 మార్క్స్కి వస్తాయండి. 5 మార్క్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఫండమెంటల్ రైట్స్లో ఎన్ని రైట్స్ ఉన్నాయో నేర్చుకుందాం. దేర్ ఆర్ 6 ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా. దీంట్లో మన ఇండియాలో కాన్స్టిట్యూషన్లో రాసినటువంటి ఫండమెంటల్ రైట్స్ 6 టైప్స్ ఉన్నాయండి. అవి ఏంటో ఒకసారి మనం చూద్దాం. రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 14 to 18. సమానత్వం అనే రైట్, క్యాస్ట్, రిలీజియన్, ధనిక, భేద, కుల, మతం అనేది ఏది ఉండదు, అందరూ సమానమే అనేది ఈ రైట్ చెబుతుంది. ఆర్టికల్ 14 to 18. రైట్ టు ఫ్రీడమ్, అందరికీ స్వేచ్ఛ రైట్ అనేది అందరికీ కలిగి ఉంటుంది. ఆర్టికల్ 19 to 22 దాకా ఉంది. రైట్ టు అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, అంటే మనం ఎంఆర్పి ఉన్నంత వరకే రేట్లు కట్టుకోవాలి. మనం ఎక్కువ రేట్లు అమ్మే వారికి అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే మనకు ఆ రైట్ ఉందన్నమాట. ఎంఆర్పి ఉన్నంత వరకే మనం తీసుకుంటాం. ఎక్కువ ధరలు అమ్మే వాళ్ళకు అనుగుణంగా రైట్ టు అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే వాళ్ళ దోపిడీకి రైట్ టు అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనే దాన్ని మనకు ఫండమెంటల్ రైట్లో ఉంది. ఆర్టికల్ 23 to 24. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, అంటే రిలీజియన్ అంటే మతం అండి. మనం ఏ మతంలో వెళ్ళవడానికైనా మనకు స్వేచ్ఛ ఉంటుంది. ఆర్టికల్ 25 to 28. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, అందరికీ చదువుకునే హక్కు ఉంటుందండి. ఆర్టికల్ 29 to 30. నెక్స్ట్ వచ్చేసి 6th వన్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఇందులో ఏముందో మనం నేర్చుకుందాం. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ అంటే అందరూ సమానం అనే భావం. ఈ ఆర్టికల్ వచ్చేసి 14 to 18 ప్రొహిబిట్స్ ఇన్ఈక్వాలిటీ, అంటే ఇది ఇన్ఈక్వాలిటీ అనేది నిషేధిస్తుంది. ఆన్ ది బేసిస్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, ప్లేస్ ఆర్ బర్త్, రేస్ అండ్ జెండర్, అంటే మన బర్త్ కానీ మన ప్లేస్ కానీ రేస్, జెండర్ ఇవన్నీ ఏమీ భేదాలు లేకుండా అందరూ ఒకటే అనేది ఈ ఆర్టికల్ వచ్చేసి మనకు చూపెడుతుంది. అనేది కులమత భేదాలు, పేద ధనిక అనేది లేకుండా చూస్తుందంటే ఇట్ ఎన్జూర్స్ ఈక్వల్ రైట్స్ ఫర్ ఆల్ సిటిజన్స్, అంటే పౌరులకు సమాన హక్కులు ఉంటాయి ఏ భేదం లేకుండా అనేది ఈ రైట్ తెలుపుతుందండి. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్, దిస్ రైట్స్ ఆర్టికల్ 19, 20, 21, A, 22 ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, freedom of expression, freedom of movement throughout the territory of our country, from practice any profession to reside in any part of the country. However, these rights have their own restrictions. రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ, స్వేచ్ఛ అనేది పౌరులందరికీ కలిగి ఉంటుంది. ఈ ఆర్టికల్ వచ్చేసి 20, 19, 20, 21A, 22. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మనకు మాట్లాడే స్వేచ్ఛ. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే మన హావభావాలు. ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అనే మన మూమెంట్ కానీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ అవర్ కంట్రీ, అంటే ఒక కంట్రీలో మనం ఏ ప్లేస్కి వెళ్ళడానికి బతకడానికైనా మనకు స్వేచ్ఛ కల్పించిందని మన రాజ్యాంగం. ఫండమెంటల్ రైట్స్లో ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్, అంటే మనకు ఏ ప్రొఫెషన్ అయినా ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చిందండి ఫండమెంటల్ రైట్లో. ఈ ఆర్టికల్ వచ్చేసి టు రీసైడ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, ఎక్కడైనా మనం పనిచేసుకునే మన కంట్రీలో మన ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేసుకునే అంత స్వేచ్ఛ మనకి ఇచ్చిందండి. హవెవర్ దిస్ రైట్స్ హ్యావ్ దేర్ ఓన్ రెస్ట్రిక్షన్స్. దిస్ రైట్స్ హ్యావ్ ద ఓన్ రెస్ట్రిక్షన్స్, ఇది ఓన్ రెస్ట్రిక్షన్స్ కలిగి ఉంటుంది. రైట్ టు అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, అంటే దోపిడీ చేసే వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటుంది ఈ రైట్ అనేది. రైట్ టు అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ వచ్చేసి ఆర్టికల్ 23 to 24 కండెమ్స్ హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ లేబర్, ఫోర్స్డ్ లేబర్, మేకింగ్ ఇట్ హీజ్ అండ్ డిఫెన్స్ పనిషబుల్ బై లా, అంటే దోపిడీకి మనం షాపులలో చైల్డ్ లేబర్స్ని చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఎక్కువ రేట్లు, ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లు ఉండే వాళ్లకు, నెక్స్ట్ చైల్డ్ లేబర్ పెట్టుకునే వాళ్లకు డిఫెన్స్ పనిషబుల్ బై లా. ఈ లా అనేది ఈ ఆర్టికల్ వచ్చేసి అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, అంటే వాళ్ళు దోపిడీ చేసే వాళ్లకు, ఎక్కువ రేట్లు అమ్మే వాళ్లకు, చైల్డ్ లేబర్ పెట్టుకున్న వాళ్లకు, నెక్స్ట్ పనిషబుల్ బై లా అంటే వీళ్ళను లా అనేది శిక్షించుతుందండి, వాళ్ళకు పనిష్ చేస్తుంది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఆర్టికల్ 25 to 28. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే మన మత స్వేచ్ఛ అనేది ఒక సిటిజన్కి కలిగి ఉంటుంది. ఆర్టికల్ 25 to 28 ఉంది. ఇట్ గ్యారంటీస్ రిలీజియస్ ఫ్రీడమ్ అండ్ ఎంజ్యూర్స్ సెక్యులర్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఇట్ గ్యారంటీ అంటే ఇది గ్యారంటీ చేసింది ఏంటంటే రిలీజియస్ ఫ్రీడమ్,
ఒక సిటిజన్కు, ఒక పౌరునికి మత స్వేచ్ఛ కల్పించింది. ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు. అంటే ఇండియా అనేది ఒక సెక్యులర్ స్టేట్. అన్ని